జై శ్రీమన్నారాయణ. జై శ్రీ హనుమాన్. శ్రీశైలేశ దయాపాత్రం ధీభక్త్య హరిగుణార్ణవం యజేంద్ర ప్రవణం వందే రమ్యజామాతరం మునిం లక్ష్మీనాథసమారంభాం నాదేహామనమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం యో నిత్యమచ్యుతపదాంబుజేగ్మరుక్మా వ్యామోహతసేతరాణి తృణాయ మేనే అస్మద్గురోర్భగవతోऽస్య దయైకసిन्धो రామానుజస్య శరణో శరణం ప్రపద్యే. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. బుద్ధిర్బలమిషోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమస్మరణాత్ భవేత్. శ్రీ హనుమాన్ అష్టాదశ యూట్యూబ్ వీక్షకులందరికీ అనేక మంగళాశాసనములు. ప్రతి నిత్యము శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణము మీ దగ్గరలో గల ఏదైనా దేవాలయ దర్శనము మంచి శుభ ఫలితాలను ఇస్తుంది. ఇక ఈ వారం రాశి ఫలితాలు మరియు పరిహారాలను తెలుసుకుందాం. 14/12/2025 నుంచి 20/12/2025 వరకు. ముందుగా మేషరాశి వారికి ఈ వారం మీకు విజ్ఞానాభివృద్ధి, మంచి వస్తు వాహన సౌకర్యములు లభిస్తాయి. శారీరక మానసిక ఆనందములకు కొదవ ఉండదు. కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. అన్ని ప్రయత్నాలు ఫలిస్తాయి. ధనాదాయం బాగుంటుంది. బంధుమిత్రులతో కలుసుకుంటారు. ఇతరులతో సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. పరిహారం ప్రతినిత్యం ఆంజనేయ స్వామి దండకం పాటించండి. శుభం. తదుపరి వృషభ రాశి వారికి ఈ వారం మీకు సంఘంలో గౌరవము, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ధనాదాయం బాగుంటుంది. బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. శుభవార్తలు వింటారు. బంధుమిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. మొత్తం మీద ఈ వారం శుభ ఫలితాలను అందుకుంటారు. పరిహారం ప్రతినిత్యం హనుమాన్ చాలీసా పఠించండి. శుభం. తదుపరి మిథున రాశి వారికి ఈ వారం మీకు చీకు చింత అధికమవుతాయి. అనారోగ్య సమస్యలు వెంటాడుతాయి. ఇతరులతో తగవులు ఎక్కువ అవుతాయి. ఎంతటి తెలివితేటలను ప్రదర్శించినా వృధాయే. అనవసరమైన ఆలోచనలు చేస్తుంటారు. ఖర్చులు ఎక్కువ అవుతాయి. వస్తువులను పోగొట్టుకునే ఆస్కారం ఉంది. కావున జాగ్రత్త వహించడం శ్రేయస్కరం. పరిహారం ప్రతినిత్యం ఆంజనేయ స్వామి ఆలయంలో 54 ప్రదక్షిణాలు చేయండి. శుభం. తదుపరి కర్కాటక రాశి వారికి ఈ వారం మీరు మానసిక ప్రశాంతతను కోల్పోతారు. శారీరక అనారోగ్యం కలుగుతుంది. ఇంట్లో పెద్దవారికి కూడా అనారోగ్య సూచన ఉంది. చేతిలో సమయానికి డబ్బులు లేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. వృధా ఖర్చులు అధికమవుతాయి. పరిహారం ప్రతినిత్యము శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయండి. శుభం. తదుపరి సింహరాశి వారికి ఈ వారం మీరు శుభ ఫలితాలను అందుకుంటారు. నూతన వస్త్ర ఆభరణ ప్రాప్తి ఉంటుంది. మానసిక ప్రశాంతత చేకూరుతుంది. అన్ని వైపుల నుండి మంచి జరుగుతుంది. ధైర్య సాహసాలతో ఆత్మవిశ్వాసంతో అన్ని పనులు సాధిస్తారు. ఆదాయం కూడా బాగుంటుంది. పరిహారం ప్రతినిత్యం ఆంజనేయ స్వామి ఆలయంలో 5 ప్రదక్షిణాలు చేయండి. శుభం. తదుపరి కన్యారాశి వారికి ఈ వారం మీరు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. సౌకర్యాలకు కొరత లేకున్నా ఇతరుల వలన ఇబ్బందులు ఎదురవుతాయి. తొందరగా అలసట చెందుతుంటారు. కారణం లేకుండానే ఇతరులతో విరోధాలు ఏర్పడతాయి. అనుకున్న పనులు సకాలంలో జరగనందున మానసికంగా అశాంతి చెందుతారు. దానివలన కుటుంబం వారితో చికాకులు ఎదుర్కోవాల్సి వస్తుంది. పరిహారం ప్రతినిత్యం ఆంజనేయ స్వామి ఆలయంలో 54 ప్రదక్షిణాలు చేయండి. శుభం. తదుపరి తులారాశి వారికి ఈ వారం మీకు శుభ ఫలితాలు ఎక్కువగా లభిస్తాయి. ఆనందమునకు కొదవ ఉండదు. విద్యాభ్యాసం, ఉద్యోగము మొదలైన వాటి యందు ముందంజ వేస్తారు. మంచి తృప్తికరమైన జీవితాన్ని ఆస్వాదిస్తారు. నూతన వాహన యోగం ఉంటుంది. పరిహారం ప్రతినిత్యం హనుమాన్ చాలీసా పఠించండి. శుభం. తదుపరి వృశ్చిక రాశి వారికి ఈ వారం మీరు ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఊహించని రీతిలో ఖర్చులుంటాయి. ధన నష్టం ఉంటుంది. ఇతరులతో జాగ్రత్తగా మెలగాలి. అనవసరపు వ్యర్థ ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. సమయానికి భోజనం చేయలేక అనారోగ్యం ఏర్పడుతుంది. పరిహారం ప్రతినిత్యం ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయండి. శుభం. తదుపరి ధనుసు రాశి వారికి ఈ వారం మీకు చాలా మంచి ఫలితాలు లభిస్తాయి. ధనాదాయం బాగుంటుంది. ఇతరుల నుండి సహాయ సహకారం లభిస్తాయి. అప్పుల నుండి, అనారోగ్యం నుండి విముక్తి లభిస్తుంది. విద్యాలాభము, శారీరక మానసిక ప్రశాంతత లభిస్తుంది. మంచి సౌకర్యంలో అందుకుంటారు. మొత్తం మీద ఈ కాలం ఆనందంగా గడుస్తుంది. పరిహారం ప్రతినిత్యం ఆంజనేయ స్వామి ఆలయంలో 5 ప్రదక్షిణాలు చేయండి. శుభం. తదుపరి మకర రాశి వారికి ఈ వారం మీరు శుభ ఫలితాలను అందుకుంటారు. ఇతరులతో విరోధం ఏర్పడిన విజయమే లభిస్తుంది. అధికారుల ఆదరాభిమానములను పొందుతారు. ఆత్మవిశ్వాసంతో, స్థిర నిర్ణయంతో అన్ని పనుల్లో విజయం సాధిస్తారు. లభించిన అవకాశములను జారవిడుచుకోకుండా చూసుకోవాలి. దానివలన సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పరిహారం ప్రతినిత్యం ఆంజనేయ స్వామి ఆలయంలో 11 ప్రదక్షిణాలు చేయండి. శుభం. తదుపరి కుంభరాశి వారికి ఈ వారం మీకు శుభాశుభ ఫలితాలు మిశ్రమంగా కలుగుతాయి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. భగవద్ అనుగ్రహం వలన భవిష్యత్ ప్రణాళికలు చక్కని రూపుదిద్దుకుంటాయి. ఆధ్యాత్మిక చింతన, దైవ చింతనలతో పాటు ధార్మిక కార్యాచరణలలో పాల్గొంటారు. కొంత మేలైన సౌకర్యాలతో ఆనందంగా గడుపుతారు.
పరిహారం ప్రతి నిత్యం నవగ్రహాలకు 9 ప్రదక్షిణాలు చేయండి. శుభం. తదుపరి మీనరాశి వారికి ఈ వారం మీకు అధికంగా చెడు ఫలితాలు కలిగే సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా శారీరక మానసిక అనారోగ్యం కలుగుతుంది. ఇతరులపై అనుమానాలు ఎక్కువ అవుతాయి. అనుకున్న సమయంలో పనులు పూర్తి కాక ఇబ్బందులు కలుగుతాయి. ఇతరులతో వాగ్వాదాలు పెట్టుకుంటారు. మీపై అధికారుల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. పరిహారం ప్రతి నిత్యం ఆంజనేయ స్వామి ఆలయంలో 54 ప్రదక్షిణాలు చేయండి. శుభం. ఇవి ఈ వారం రాశి ఫలితాలు మరియు పరిహారాలను పాటించండి, శుభాలను పొందండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీష గోబ్రాహ్మణ్యేభ్యో శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. సర్వే జనాః సుఖినో భవంతు. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమేద్య సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ. స్వస్తి.